ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. ఎన్డీఏ తరపున మరఠ్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర రీజియన్లో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. బీజేపీ కూటమి తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు రోడ్ షోలు, బహిరంగ సభల్లో ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. ముంబై నుంచి ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. కళ, గాయత్రి, మహారాష్ట్ర ఎన్నికల సమరంలో మాత్రము పవన్ కళ్యాణ్ కొరకు ఇక్కడ తెలుగు ప్రజలు మాత్రం వెయిట్ చేస్తూ ఉన్నారు. దాదాపు 2 రోజుల పర్యటన నిమిత్తము మహారాష్ట్రలో ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో మొట్టమొదటిసారిగా ఎన్నికల ప్రచారానికి వచ్చారు. అయితే ఇంతకుముందు కూడా తమిళనాడు అంటే ఎన్డీఏ కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్కి కీలక బాధ్యతలు అప్పగించడము ఇక్కడ ప్రధానమైనటువంటి అంశము. మొన్న అంటే గత వారం రోజుల క్రితము అంటే ఈ నెల 6వ తేదీన మనకు అమిత్ షా తోటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో సమావేశమైనప్పుడు కీలకంగా ఇదే అంశాన్ని మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించినటువంటి అంశమే ఎన్నికల ప్రచార బాధ్యతలు మాత్రము పవన్ కళ్యాణ్ గారికి అప్పగించడము. ఆ తర్వాత వెంటనే ఈరోజు 2 రోజుల పర్యటన నిమిత్తం మహారాష్ట్రకు రావడం అన్నది కూడా పరిణామాలన్నీ కూడా మనం ఉదయం నుంచి చూస్తున్నాం. మొట్టమొదట ఈరోజు మనకు ఏదైతే బెంగళూరు ఏదైతే సభ ఉందో ఆ సభలో మాత్రము అశేష జనవాహిని తెలుగు వాళ్ళ యొక్క కీలకమైనటువంటి ప్రాంతము. దాదాపు కొన్ని వేల మంది కూడా అక్కడ తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. వారిని ఉద్దేశించి అంటే ఏదైతే ప్రధానంగా కొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మొదటి సభ ఈరోజు ఉదయం జరిగినటువంటి సభ. అయితే ఈ సభలో హైదరాబాద్ నుంచి వచ్చి చాలామంది మహారాష్ట్ర గడ్డ మీద ఇక్కడ వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు చాలా జాగ్రత్త, తస్మాత్ అన్నట్లుగా ఒక ఉపన్యాసంలో మాత్రము చాలా కఠినంగా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఎంఐఎం వ్యక్తికి సంబంధించినటువంటి ఓవైసీ కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాలను ప్రధానంగా ఈ సభలో ప్రస్తావించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ శివసేన అంటే ఏదైతే గడ్డ ఉందో ఇది ఒక సనాతన ధర్మమైనటువంటి గడ్డ. ఈ గడ్డ మీద ఎటువంటి కూడా ఇక్కడ మతానికి సంబంధించినవి కానీ ఏదైనా కానీ సనాతన ధర్మమే మా లక్ష్యము, మా యొక్క ఎజెండా అన్నదే ప్రధానంగా కూడా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంశాలనే ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా కాశ్మీర్ ఎన్నికలకు సంబంధించింది కానీ తర్వాత హర్యానా ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాలను కూడా ఈ యొక్క ప్రసంగంలో ప్రస్తావించారు. అంటే ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యకు సంబంధించినటువంటి రామాలయ నిర్మాణము, తర్వాత ఇది ప్రధాన అంశము. 370 ఆర్టికల్కి సంబంధించినటువంటి అంశాలను కూడా ఈ సమావేశంలో ప్రస్తావించారు. ముఖ్యంగా తెలుగు వాళ్ళు మహారాష్ట్ర ఎన్నికల్లో తెలుగు వారు కీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి కేవలం ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ వచ్చి ప్రసంగాలు చేస్తున్నారు. కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అనేసి చాలామంది ఇక్కడ తెలుగు వ్యక్తులు కూడా మనము గత 2 రోజుల నుంచి కూడా గ్రౌండ్ రిపోర్ట్